Welcome to GS Online Education. This is Devinder sir, Senior Faculty. సో హరిజన్ నామ్గర్, హరిజనులు అనంటే దేవుని పిల్లలు అనే మీనింగ్ తో గాంధీజీ సూచించారు అంటాం. సో మరి ఈ దేవుని పిల్లలుగా పిలువబడే హరిజనులు అన్ని ప్రాంతాలలో వివిధ రకాల కులాలకు చెందిన వారు, అంటరానితనానికి బలైన సామాజిక వర్గం. మరి అలాంటి అంటరానితనానికి చెందిన ఆ సామాజిక వర్గానికి దేవాలయ ప్రవేశం లేదు దేశంలో ఎక్కడైనా సరే. మరి అలాంటి క్రమంలో అస్సోం రాష్ట్రంలో హరిజన్ యాత్రలో భాగంగా 1934లో గాంధీజీ కోరిక మేరకు, గాంధీజీ విజ్ఞప్తి మేరకు ఒక సనాతన బ్రాహ్మణుడు, అస్సోం రాష్ట్రానికి చెందిన సనాతన బ్రాహ్మణుడు జోరాట్ పట్టణంలో తన సొంత ఇంటిని గాంధీజీకి గిఫ్ట్ గా ఇచ్చారు. మరి గాంధీజీ ఆ ఇంటిని హరిజన్ నామ్గర్ అనే పేరు పెట్టి దాన్ని ఒక ప్రార్థనా మందిరంగా మార్చారు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు 1934 నుండి ఇప్పటి వరకు అదొక దేవాలయంగా, సో కులాలకు అతీతంగా భగవంతుణ్ణి ప్రార్థించడం అక్కడ కొనసాగుతూ ఉంది ఇప్పటి వరకు. నామ్గర్ అంటే అస్సోం భాషలో ప్రార్థనా మందిరం కాబట్టి హరిజన్ నామ్గర్ అంటున్నాం, అంటే హరిజనుల కోసం ఏర్పాటు చేయబడిన మందిరం. బట్ ఇక్కడ కులాలకు అతీతంగా జరుగుతుంది పూజ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ.